చూస్తున్నారా చూస్తున్నా అన్న, డైలీ చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది అన్న సోనియా బాగా ఆడుతుంది కానీ సోనియా ట్రోల్ ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు అన్న. సోనియా నిఖిల్ లవ్ ట్రాక్ కదా నచ్చట్లేదంట జనాలకి. నచ్చట్లేదంటే ఇది ప్రతి సీజన్ లో ఉంటది కదా అన్న. 7 లో కూడా ఉంది పల్లవి ప్రశాంత్, రతిక చేసింది. ఈ పొట్టు కూడా సోనియా ఉంటే బాగుంటది అన్న. అంటే సోనియా మాట తీరు కూడా అంత నచ్చట్లేదు, అంటే రూడ్ గా మాట్లాడుతుంది అంటున్నారు. రూడ్ గా అంటే ప్రతి సీజన్ లో ఉంటారు కదా అన్న రూడ్ గా. ఈ సీజన్ లో కూడా ఒకడు ఉన్నారు కదా, ఉంటే మంచి మంచిగా కంటెంట్ ఇస్తుంది. మాకు కూడా అదే కావాలా. మొన్న దాకా బిగ్ బాస్ ఏమీ లేదు, ఇప్పుడే ఈ మధ్య నుంచే మంచి కంటెంట్ ఫన్ ఇస్తుంది. సోనియా ఉంటే బెస్ట్ అన్న. నిఖిల్ ఆడుతున్నాడు, నిఖిల్ అయితే సాగుడేస్తాడు అన్న, పర్లే. నిఖిల్ అయితే చాలా బాడుతున్నాడు అన్న. మొన్న నిఖిల్ కి సోనియాకి నబిల్ కి గొడవ అయింది కదా నామినేషన్స్ లో. నామినేషన్స్ అయితే వెళ్తాయి అలా డైలీ గొడవలు. నామినేషన్స్ అయితే నామినేషన్స్ లో ఎవరికి సపోర్ట్ చేస్తారు? నబిల్ కి సపోర్ట్ చేస్తారా, సోనియాకి సపోర్ట్ చేస్తారా? సోనియాకి సపోర్ట్ చేస్తాను నేను. అదే నెక్స్ట్ రోజు మళ్ళీ అదే రోజు యష్మితో కూడా గొడవ అయింది. యష్మి ఏమన్నదంటే సోనియాని, నువ్వు నిఖిల్ లను పృథ్వీ వేసుకుని తిరుగుతున్నావు పక్కన అని అన్నది. దాని మీద అవుతాయి అన్న, 10 సీజన్లు అవుతాయి. ఇది ప్రతి ఒక్కరు గొడవ పడుకుంటారు, మళ్ళీ తర్వాత కలుతారు, మాట్లాడుకుంటారు. బిగ్ బాస్ అనేది అంతే కదన్న. బిగ్ బాస్ కావాల్సింది మెయిన్ గొడవలు, దెబ్బలాట్లు వాళ్ళే ఉంచుతాడు బిగ్ బాస్. నబిల్ అయితే బాగానే ఆడుతున్నాడు అన్న. నబిల్ అయితే కంపల్సరీ టాప్ 5 వెళ్తాడు. పర్లే అన్న, నబిల్ కూడా బాగానే ఆడుతున్నాడు. మణికంఠ గురించి చెప్తాను. మణికంఠ ఈజ్ ఓవర్ అన్న. మణికంఠ అయితే ఏమీ లేదు. అయితే మణికంఠ మరి మన యష్మి మీద చేతులు వేస్తే వార్నింగ్ ఇచ్చారు కదా బిగ్ బాస్, దాని చూసి ఎలా అనిపిస్తుంది నాకు? కొద్దిగా అది ఓవర్ చేస్తున్నాడు అన్నది. అమ్మాయిల మీదకి వెళ్ళడం, కిస్సులు చేయడం, అది ఓవర్ అన్న. ఎమోషనల్ గా జనాల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాను అనుకోవచ్చా? అదంతా వేస్ట్ అన్న. అది మా మణికంఠ ఈజ్ ఓవర్ అన్నది. అంత డ్రామా అది. బిగ్ బాస్ కి గెలాలి అన్ని ఓవర్ అన్న. నబిల్ మణికంఠ ఈజ్ వేస్ట్ అన్న. పృథ్వీ గారు చాలా కోపడుతున్నారు. సోనియాకి పక్కన ఉంటారు ఎప్పుడు, సోనియా ఏమంటే దానికి రెచ్చిపోతున్నారు అంటున్నారు. పర్లే, అది కొద్దిగా అవుతారు అన్న, ఒకసారి అవుతున్నారు. మరి ఇది గేమ్ అయితే బాగా ఆడుతున్నారు. అంటే లవ్ ట్రాక్ ఎవరిది నడుస్తుంది అనుకోవచ్చు? సోనియాది నిఖిల్ నడుస్తుందా, లేకపోతే సోనియాది పృథ్వీ నడుస్తుందా? సోనియా నిఖిలే నడుతుంది అన్న. పృథ్వీ అంతా అప్పుడప్పుడు. విష్ణుప్రియ అయితే బాగా ఆడుతుంది అన్న. మీకు నచ్చిన అమ్మాయిలు ఎవరు నచ్చిన కంటెంట్ అయితే ఇప్పుడు ఎవరు లేరు, చూస్తాను అన్న. ఇంకా ఏంటి బాయ్స్ అన్న, నిఖిల్ బాగా ఆడుతున్నాడు అన్న. టాప్ 5 ఎవరు ఉంటారు? టాప్ 5 నిఖిల్ ఉంటాడు అన్న. ఉంటారన్న టాప్ 5 అయితే ఇంకేం చెప్పలేము. ఓకే, థాంక్యూ. ఓకే.